అమరావతి పేరుతో భారీ దోపిడీకి పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి మేరుగా నాగార్జున తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు వ్యక్తిగత స్వార్థం కోసం రాజధానిని ఎలా వాడుకుంటున్నారో ఆధారాలతో సహా వివరించారు. రాజధాని అమరావతిలో ఎకరా 50 కోట్లని ప్రపంచానికి నమ్మబలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కోడలు నారా బ్రాహ్మణి పేరు మీద 5 ఎకరాల్లో నిర్మిస్తున్న రాజభవనం స్థలాన్ని మాత్రం గజం 7,500కే కొనుగోలు చేసి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యకాలంలో ఒక 5 ఎకరాలు భూమి కొని అక్కడే వాళ్ళ కోళ్ల గారి పేరు మీద దాదాపు 25,000 గజాల భూమిని దాంట్లో ఇంద్రభవనం కడతా ఉన్నారు. అయితే అక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే రాజధాని ప్రాంతంలో ఎకరా 50 కోట్లు చేస్తా ఉంది. గజం మినిమం 50,000 ఉందని డంకా బగాయించే విధంగా ప్రపంచంలో ఉన్న ప్రజానీకాన్ని నమ్మిస్తూ ఒక ప్రక్క వారు మాత్రం 5 ఎకరాలు ఎంత కొన్నారో తెలుసా? 3,63,00,000 చెప్పిన కొన్నారు. అంటే గజం 7,500. మీరు ఎంత గొప్పగా చెప్తా ఉన్నారో ఈ రాష్ట్రంలో అమరావతిలో బ్రహ్మాండంగా భూముల ధర పెరిగిపోయింది చెప్తే పాపం మిమ్మల్ని నమ్మి ఎక్కడెక్కడో ఉన్న డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ కుమ్మరించాలని ప్రజలు చూపిస్తే వాళ్ళతోనేమో ఆ విధంగా కొనిపిస్తున్నారు. మీరు కొన్న భూమి కూడా ఎలాంటిదో తెలుసా? ఈ 25,000 గజాల్లో ఒక 1000 గజాలు శ్మశానంగా దాటైంది. ఇదిగో ల్యాండ్ పూలింగ్ లో 9.22 ఫామ్ లో 163B ఆ సర్వే నంబర్లో శ్మశాన భూమి అని కంచర్ల శాంతి కిరణ్ ఆల్టర్నేట్ ల్యాండ్ ఇస్తే దాన్ని ఈ 25,000 గజాల్లో ఉంది. దాని దగ్గర మేము వెళ్ళటంలా. మేము అడిగేది ఒకటే, ప్రజలందరికీ 50 కోట్లు అని చెప్పి మీరు 3,000 కోట్లు కొంటాం, 3 కోట్ల కొంటాం ఏంటని అడుగుతా ఉన్నా. అక్కడ ఏది తప్పు? ప్రజలను మోసం చేస్తారా, ప్రభుత్వాన్ని మోసం చేస్తారా?